ఈ వీడియోలో మనం ఏకపది కారణాంకాన్ని కనుగొనుటకు ఒక ఉదాహరణను చూస్తాము. ఇక్కడ చూడండి, ఒక ప్రశ్న ఉంది. ఈ క్రింది సమీకరణంలో ఏకపది కారణాంకం అయిన ఎఫ్ను కనుగొనండి అంటున్నారు. అయితే మనకు సమీకరణం ఏమని ఇచ్చారు? -30x⁵ ఈజ్ ఈక్వల్స్ టు -10x³ ఎఫ్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ సమీకరణంలో ఎఫ్ యొక్క విలువను కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు మనం సమీకరణానికి ఇరువైపులా కూడా -10x³ భాగించాము అనుకోండి, అప్పుడు సమీకరణము అనేది ఈ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, సమీకరణానికి కుడివైపున లవంలో ఉన్న ఈ -10x³ హారంలో ఉన్న ఈ -10x³ రెండు కూడా క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? కుడివైపున కేవలం ఎఫ్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఎడమ వైపున తీసుకున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అవుతాయి. అలాగే మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయ్యి మనకు ప్లస్ అనేది వస్తుంది. 3/1 అంటే సంఖ్య 3 అనేది వస్తుంది. ఇంకేం మిగిలింది? x⁵x³ అనేది మిగిలింది. అయితే దీన్ని మనము x⁴m/xn ఈజ్ ఈక్వల్స్ టు x⁻m-n రూపంలో రాసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? x⁵5/x⁻3 ఈజ్ ఈక్వల్స్ టు x⁻5-3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? x² అనేది వస్తుంది. లేదు మనకి ఈ సూత్రం అనేది గుర్తులేదు అనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయవచ్చు అంటే, చూడండి, లవంలో 5 xలు అనేవి గుణించుకుంటున్నాయి, హారంలో కేవలం 3 xలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది? 3 xలు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది? x ఇంటూ x అనేది మిగులుతుంది. కాబట్టి ఏమొస్తుంది? x² అనేది వస్తుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/1 అంటే +3, అలాగే మనకి ఇక్కడ ఏమొచ్చింది? x² అనేది వచ్చింది. కాబట్టి ఎఫ్ విలువ ఎంత వచ్చింది? 3x² అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఈ ఎఫ్ విలువను సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? -30x⁵ ఈజ్ ఈక్వల్స్ టు -10x³ ఇంటూ 3x² అవుతుంది. ఇది ఈ సమీకరణము. అయితే ఈ సమీకరణం యొక్క అర్థం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, -30x⁵ అనేది -10x³ శేషం లేకుండా అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే 3x² కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ -30x⁵కి -10x³ మరియు 3x² రెండు కూడా కారణాంకాలు అవుతాయి. అంటే -10x³ అనేది ఒక కారణాంకము, 3x² అనేది మరొక కారణాంకం అవుతుంది అని మనం చెప్పచ్చు.